రన్నింగ్ స్టిచ్. చెప్పాలి. రన్నింగ్ స్టిచ్. మెసేజ్ రన్నింగ్ మెసేజ్ రన్నింగ్. నెంబర్ 1 కుట్టుతారు ఏం పేరు? రన్నింగ్ స్టిచ్. ఎందుకు? రన్నింగ్ స్టిచ్. ఒక పువ్వు ఆకులాగా వేసుకోవాలి. రెండోది ఏంటిది? రన్నింగ్ స్టిచ్. ఇది కూడా పువ్వులు ఆకులు వేసుకోవాలి. ఏం వేసుకోవాలట? పువ్వులు ఆకులు. ఏ స్టిచ్ ఇది? నెంబర్ 1 ఇది నెంబర్ 2. ఓకేనా? రన్నింగ్ స్టిచ్ ఇది బ్యాక్ స్టిచ్. రన్నింగ్ స్టిచ్ బ్యాక్ స్టిచ్. నెక్స్ట్ ఏ స్టిచ్? అంటే కాడ కదా. ఇక్కడ కాడలు అనేటివి ఎక్కువగా మనకు కనిపించేలాగా మనము వేసుకోవాలి. అర్థమైందా? ఏం కుట్టిది? కాడ. కాడ కుట్టు. ఏ కుట్టు? స్టెమ్ స్టిచ్. రండి. స్టెమ్ స్టిచ్. స్టెమ్ స్టిచ్. దీన్ని కాడలకు మాత్రమే వేస్తారు. ఓకేనా? దీన్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఏ కుట్టు? క్రాస్ స్టిచ్. ఏ స్టిచ్? క్రాస్ స్టిచ్. క్రాస్ స్టిచ్. ఫోర్త్ వన్ క్రాస్ స్టిచ్ వచ్చేసి పొడవాటి ఆకులు. ఏ ఆకులట? పొడవాటి ఆకులు. పొడవాటి ఆకులు అంటే ఎలాంటి ఆకులు? ఎలాంటి ఆకులు? పొడవాటి ఆకులు అంటే అరటి ఆకులు కానీ లేదా ఇంకా గన్నేరు ఆకులు కానీ ఇంకా లిల్లీ ఆకులు కానీ ఇంకా పొడవాటి ఆకులకు మనము క్రాస్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తే బాగుంటుంది. అర్థమైందా? పొడవాటి ఆకులు లేదా పొడవు రెమ్మలు కలిగిన పువ్వులు. ఏవి? చామంతి పువ్వులు, ఇంకా ఏ పువ్వులు? బంతి పువ్వులు, ఇంకా పొడవాటి ఆకులు ఏమిటాయి? సన్నజాజులు, మందార పువ్వులు. మందార పువ్వులు రాదు. సన్నజాజులు. పొడవాటి రెక్కలు కలిగిన పువ్వులకు మనము ఈ కుట్ట అనేది కుట్టాము. అర్థమైందా? ఏ కుట్టింది? క్రాస్ స్టిచ్. ఎన్నవ కుట్టు? ఏ కుట్టు? స్టిచ్. నెక్స్ట్ 5వది ఏంటి? హైరింగ్ బోన్ స్టిచ్. క్రాస్ స్టిచ్ హైరింగ్ బోన్ స్టిచ్ ఒకే విధంగా ఉంటాయి. క్రాస్ స్టిచ్ ఏమో మధ్యలో ఒక చోటే క్రాస్ అనేది వస్తుంది, ఇంటూ అనేది వస్తుంది. ఓకేనా? కానీ హైరింగ్ బోన్ స్టిచ్ వచ్చేసి కూడా పొడవాటి ఆకులను తీసుకోవాలి. కానీ దీనికి ఎలా ఉంటుంది అని అంటే 2 చోట్ల ఇంటూ వస్తాయి కదా. 2 చోట్ల ఇంటూ ఇంటూ వస్తుంది.